నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తమ రాష్ట్రంలోకి రానివ్వలేదని చెప్పి అన్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత మేడం. మేడం నమస్తే. నమస్తే మేడం, చంద్రబాబు నాయుడు గారిని మేము అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు కూడా రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వలేదు, తన్ని తరిమేసం అన్న అటువంటి వ్యాఖ్యలు తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నారు. మరి ఇది గోదావరి బనకజర్ల ప్రాజెక్టు గురించి మనకు తెలిసిందే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా కొంచెం వాగ్వాదం నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఈ జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నంత మాత్రాన అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇష్టాంతరంగా మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మార్చుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరేమో ఇక్కడ తన్ని తరిమేసేదానికి మీ జాగీర్ కాదు ఇది. ఎవ్వరు ఎక్కడైనా ప్రపంచంలో వెళ్ళి బతికే రైట్స్ ఉంటుంది. కాకపోతే విదేశాలు వెళ్తే అక్కడ ఆ దేశానికి సంబంధించిన వీసాలు ఉండాల్సి వస్తుందేమో. ఇప్పుడు తెలంగాణలో వచ్చి ఉండాల్సి వస్తే వీసాలును ఇండియాలో ఎవరు ఎక్కడైనా కూడా బతకచ్చు, ఆధార్ కార్డు ఎక్కడైనా ఉన్నా కూడా. అంతేగాని మేము తరిమేసాము ఇది చేసామంటే మీ తాత ముత్తాస్తుల ఆస్తి కాదు. ఆయన ఏదో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆయన ఆస్తి అన్నట్టు. అంటే ఆయన ఏ రాష్ట్రానికి బోర్డర్ దాటి వెళ్ళట్లేదా అంటే ఆ రాష్ట్రం వాళ్ళు అతన్ని మాట్లాడుతున్నారా? అంటే ఇక్కడ విధ్వంసాలు ఎలా రెచ్చగొట్టాలి, ఎలా ప్రజల్లో మళ్ళా స్టార్ట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి అనే దానిలో ఎక్కువ భాగం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయటమే వాళ్ళ పని. ఇంకా ఆ పార్టీ ఇక్కడ మనుగడ సాగిస్తుందా, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారా, వాళ్ళలో ఎవరైనా లీడర్స్ ఉన్నారా, దానిలో అధ్యక్షుడు ఉన్నాడా, ఉంటే వాళ్ళని లాగేసుకుందామా, ఎమ్మెల్యేలు ఉంటే లాగేసుకుందామా, ఏదైనా కొంచెం పెద్ద పేరున్న ప్రతినిధి ఎవరైనా ఉంటే ఆయన లాగేసుకుందాం, ఇదే పని వాళ్ళకి. ఇంకెంత మించి వేరే ఆలోచనే ఉండట్లేదు. అంటే ఇక్కడ ఒకటే వాళ్ళు ఆలోచించాల్సింది, మీకు నష్టం ఏం చేశారో చెప్పమనండి. ఓపెన్గా వాళ్ళు అది చెప్పమనండి. అది చెప్పలేరు కదా, నోటుకొచ్చినట్టు ఇలా మాట్లాడటం కాదు. ఇప్పుడు కృష్ణా బోర్డు గురించి చెప్తున్నారు, కృష్ణా వాటర్ గురించి చెప్తున్నారు. అది ఎవరికి ఎంత మోతాదులో రావాలనేది పెద్దన్న పాత్ర పోషించే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ బాబు గారు వచ్చేసి ఇక్కడ గేట్ ఓపెన్ చేసేసి ఆంధ్రాకి నీళ్ళు లేదు ఆయన తీసుకెళ్ళిపోతున్నట్టు మాట్లాడకండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ మీకు అంత డౌట్ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ బీజేపీ ఉంది, వాళ్ళని పెట్టుకొని అడగండి. రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతారు. ఈ కృష్ణా జలాలపైన కూడా ఆయన అలాగే ప్రవర్తిస్తున్నారని కూడా కొందరు అంటున్నారు మేడం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అలా వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో పరిపాలన బాగా చేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది, రేపు పొద్దున మళ్ళీ నెక్స్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయన సొంత రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆయన చేస్తాడనే దానికి వీళ్ళు ఆలోచించడం, వీళ్ళు చెప్పడానికైనా కొంచెం ఆలోచించుకోవాలి. అంతేగాని ఇక్కడ ఓన్లీ ఆయన తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు అన్న దానికోసం బ్లేమ్ చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంకా లెక్కను తీసుకుంటే కేసీఆర్ కూడా అదే అక్కడి నుంచో వచ్చాడు. జగదీశ్వర్ రెడ్డి గారు ఒకటి ఆలోచించుకోవాలి, కేసీఆర్ కూడా అదే ప్లేస్ నుంచో వచ్చిన వ్యక్తే. మీరేమి ఇప్పుడు కొత్తగా మీరు రేవంత్ రెడ్డి గారినే మాట్లాడాల్సింది, మళ్ళీ ఇద్దరు ఆ బడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కూడా తీసుకోండి, అది ఎక్కడి నుంచి వచ్చే వాటర్ చెప్పండి. ఏదైనా తెలంగాణ నుంచి ఏమైనా అక్కడికి వాటర్ వస్తుందా? కాదు కదా, గోదావరిలో కలిసి వచ్చిన నీళ్ళని దాన్ని ఇప్పుడు తెలంగాణ అనేది మెట్ట ప్రాంతం, పల్లంలోకి నీరు వస్తుంది. ఏదైతే ఆ నీరు వస్తుందో సముద్రంలోకి పోనివ్వకుండా బనకచెర్ల ప్రాజెక్టుకి వెళ్ళటానికి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఎందుకంటే అక్కడి వరకు వెళ్తే మొత్తం అన్ని జిల్లాలకి కూడా నీటి వసతి అనేది వస్తుంది. కరువు ప్రాంతమైన రాయలసీమ కూడా రాయలసీమ ఇప్పుడు కర్నూలు, అనంతపురం ఇలా తీసుకుంటే, కడప ఇవి తీసుకుంటే, చిత్తూరు కానీ ఇవన్నీ అసలు బాగా వాటర్ లేక అసలు పంటలు కూడా పండించకుండా వదిలేసిన భూములు చాలా ఉంటాయి వాళ్ళకి. సరే అట్లీస్ట్ తాగునీరుకి కూడా వాళ్ళు కష్టపడుతుంటారు అక్కడ. అలాంటి ప్లేసుల్లో వాళ్ళకి వాటర్ అనేది అవసరం కాబట్టి సో వృధాగా సముద్రంలో పోయే వాటరే కదా. ఇప్పుడు తెలంగాణ నుంచి డైరెక్ట్ అక్కడికి ఏమైనా తీసుకెళ్తున్నారా? కాదు కదా. గోదావరిలోకి వచ్చిన వాటర్ని దాన్ని ఇవ్వటంలో తప్పేంటి? అంటే ఆయన ముందు చూపు ఆలోచించటం మీకెందుకు కష్టం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు గొంతు దడుపుతానంటే మీకెందుకు బాధ? మీరెందుకు మాట్లాడుతున్నారు? ఇది ఎంత తప్పు అసలు.
ఏ ఉద్దేశంతో మాట్లాడుతారో, నువ్వు ఏ విధంగా ఇప్పుడు ఈ విషయాన్ని కన్విన్స్ చేయగలుగుతాడో చెప్పమనండి. ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు? ఎవరైనా ఇప్పుడు ప్రజలు అడుగుతారు, కృష్ణా బోర్డులో వాటర్ నీకు, కృష్ణా జలాలు ఎక్కడ నీకు మిస్ అవుతున్నాయి, ఎందుకు మాట్లాడుతున్నావు అని అన్నారనుకోండి, ఏం చెప్పగలుగుతాడు? అంటే ఏదో ఒకటి బ్లేమ్ వేసేయటమేనా? మీరు ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి మేము తెలంగాణలో మేము టీఆర్ఎస్, మేము బీఆర్ఎస్ అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో, మీరు బీఆర్ఎస్ అని పెట్టిందే మొత్తం భారతదేశం మొత్తం మా పార్టీ ఉండాలని ఏ ఉద్దేశంతో అయితే పెట్టుకున్నారో, అలాంటిది మీరు ఇంకో పక్క రాష్ట్రం బాగుపడకూడదు, ఈ పక్క రాష్ట్రం బాగుపడకూడదు, ఆ రాష్ట్రం వాళ్ళకి నీళ్ళు ఉండకూడదు, ఇదా? ఒక్కటి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు చెన్నై వరకు వాటర్ ఇచ్చారు, స్టిల్ ఈ రోజుకి కూడా వెళ్తుంది. ఎందుకు ఇచ్చారు? మన పక్క రాష్ట్రం కూడా బాగుండాలి, తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు అనే ఒక సదుద్దేశంతో. మీరు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు? వృధాగా పోయే సముద్రంలో పోయే జలాలు వేరే జిల్లాకు నీళ్ళు ఇచ్చుకుంటే, వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చుకుంటే వీళ్ళకేంటి బాధ? ఇప్పుడు మన పక్క రాష్ట్రాలు బాగుండకూడదు అని కోరుకునే వ్యక్తులు ఎందుకు బీఆర్ఎస్లో ఉన్నారు? ఎవరు కూడా ఆలోచించట్లా. ఈ రోజున మీకు ఇక్కడ ఇబ్బంది, మీరు వెంటనే మీరు అన్న ఇక్కడ ఎమ్మెల్యేలకి కూడా దర్శనానికి సంబంధించిన టికెట్లు ఇవ్వాలి టీటీడీలో అని అడిగిన వెంటనే ఒప్పుకున్న వ్యక్తి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత సహృదంతో ఆయన ఆలోచించి, తెలంగాణ ప్రజలు కూడా మా వాళ్ళే అని ఆలోచించి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా అవకాశం కల్పించారు. దర్శనాలకి వాళ్ళకి కార్యకర్తలకు వాళ్ళ ఎవరికైనా టికెట్స్ ఇచ్చుకునే అవకాశం కల్పించారు. ఇలాంటి సదుద్దేశం మీకు ఉంటుందా? అంటే ప్రజలు ఇవన్నీ ఆలోచించాలనుకుంటున్నారా? అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ ఆయన ఎందుకు ఆలోచించారు? ఆ రాష్ట్రం కూడా మనదే, అక్కడ ప్రజలు కూడా దర్శనం చేసుకోవాలి, అక్కడ వాళ్ళకి ఇది ఉండాలి అని చెప్పి ఆలోచించారు కదా. కానీ మీ బుద్ధి ఎలా చూపిస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళకే ఎందుకు బాబు గారు అంటే అంత ద్వేషం? ఆయన మిమ్మల్ని ఏం చేశారు? మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేసినంత ద్రోహం ఏ పార్టీ కూడా ఎవరికి ఎక్కడా కూడా జరుగుండదు, ఏ రాష్ట్రంలో కూడా జరుగుండదు. ఎందుకంటే మీరు ఎదిగిందే ఇక్కడ, ఎదిగిన ఇంటి తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు మీరు. అలాంటిది ఈరోజు బాబు గారి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా తెలుగుదేశం క్యాడరే కాదు, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఆయన వెళ్ళి ఏదో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని అంటే ఏమీ లేని రాష్ట్రాన్ని ఆయన డెవలప్ చేయాలనుకుంటూ దాని మీద ఆయన వర్కౌట్ చేసుకుంటున్నారు, దాన్ని చేసుకుంటున్నారు. అంతేగాని ఇక్కడ ఏ రకంగానూ ఆయన మీకు ఇబ్బంది కలిగించలేదు కదా. ఇంకొకటి మేడం, స్వయంగా కేటీఆరే ఈ హైటెక్ సిటీని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలాసార్లు చెప్పడం చూసాము. మరి అలాంటిది మేము తరిమేసాం అనేటువంటి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి? దీన్ని తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? ఫస్ట్ వీళ్ళకి ఒక్కసారి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు, అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు అంటే ఇంక ఇట్లాగే బాధపడతారు. ఇలాంటి మాటల మూలానే అధికారం కోల్పోయారు. ఇప్పుడు మళ్ళా ఇదే మాట్లాడారనుకోండి, రేపు పార్టీ భవిష్యత్తులో కూడా ఉండదు. అది చూసుకొని మాట్లాడమనండి. మీరు మాట్లాడే ఈ ద్వేషాలు, రెచ్చగొట్టటాలు ఇట్లాంటివన్నీ ఏవి వర్కౌట్ అవ్వవు. ప్రజలు కోరుకుంది తెలంగాణ కావాలని కోరుకున్నారు, తెలంగాణ వచ్చింది. ఈరోజు మీరు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉండి అది ఇచ్చాం ఇది ఇచ్చామంటే మీకు గొప్ప కాదు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఉండేది కాబట్టి మీరు అప్పులు చేసి తెచ్చిచ్చారు, మీరు తిన్నారు, మిగులు స్టేట్ కాబట్టి పంచగలిగారు. అదే ఈ టర్మ్లో కానీ వచ్చి ఉంటే కేసీఆర్ గారు కూడా అదే జరిగేది, ఏమీ చేయగలిగేవాడు కాదు. ఎందుకంటే ఏమీ లేదు అక్కడ, అప్పులు పాలైపోయింది, అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఆయన కూడా ఏమి చేయగలిగేవాడు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా పరిపాలిస్తుందో అదే పరిస్థితి బీఆర్ఎస్ వచ్చున్నా కూడా. అది వాళ్ళు ఎందుకు వీళ్ళ మూలాన ఈరోజు రాష్ట్రం దివాలా తీసిపోయింది. బీఆర్ఎస్ మూలానే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పులకు చేసేసి ఇది కూడా దివాలా స్టేట్కి తీసుకొచ్చేసాడు. ఇప్పుడు జీతాలు ఇచ్చుకునే పరిస్థితికి కూడా ఈ రాష్ట్రాన్ని ఇంత దీనస్థితికి తీసుకొచ్చాడు. మిగులు స్టేట్లో ఉన్నది అంటే మొత్తానికి చూసుకుంటే వీళ్ళు డివైడ్ అయ్యేటప్పటికి ఏ రాష్ట్రము కూడా ఇంత సుభిక్షంగా లేదు. తెలంగాణ ఉన్నంత సుభిక్షంగా మన భారతదేశంలో ఏ రాష్ట్రము లేదు. అలా ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజున ఇంత అప్పులు చేసింది ఎవరు చేశారు? 10 సంవత్సరాలు మీ అధికారం ఇంత దారుణ స్థితికి తీసుకొచ్చారు. ఇంకా కూడా బాబు గారి మీద పడి ఏడిస్తే ఓడగొట్టారు ప్రజలు, అయినా ఇంకా మాట్లాడుతున్నారు. ఇంకా మీరు పరిపాలించిన చేతకాక బాబు గారి మీద పడి ఏడుస్తారు ఎందుకు? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఎవరికైనా మంచిగానే ఉంటుంది, లేకుండా ఉంటే దానికి తగ్గ సమాధానం మా వాళ్ళందరూ కూడా చెప్తుంటారుగా. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పి మరి ఇటువంటి వ్యాఖ్యలే కొనసాగిస్తే బీఆర్ఎస్కి పార్టీ భవిష్యత్తు మనుగడ అయిపోతుందని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే.